హలో గైస్, ఈరోజు అయితే మనం వెజ్ నూడిల్స్ చేస్తున్నాము. ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ చూడండి, నూడిల్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాము. 90% బాగా కుక్ అయిపోయాయి. ఇలా చూడండి, ఇలా అనగానే కుక్ అయ్యాయి, బాగా కుక్ అయ్యాయి అనమాట. ఇంకా మనం ఆలస్యం లేకుండా నూడిల్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే మనం సాసెస్ అయితే తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్, టమోటా కెచప్, సోయా సాస్, వెనిగర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనం అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి, గార్లిక్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి, మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదు. క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసి కొంచెం ఫ్రై అవ్వనియాలి లైట్గా. మనకి ఏది అంత ఓవర్ ఫ్రై అవ్వకూడదు, కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి, మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదు. క్యారెట్ వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. సాల్ట్ అయితే కొంచెం మన టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను. వేసుకోండి. సోయా సాస్ వేసుకున్నాను కొంచెం. టమోటా కెచప్ అయితే కొంచెం వేసుకున్నా. గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం వేసుకోవాలి. నేను సాసెస్ అన్ని లైట్గానే వేస్తున్నాను. వెనిగర్ అయితే కొంచెం లైట్గా వేసుకున్నా. హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేయాలి. మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి వీటిల్ని. ఇప్పుడు నూడిల్స్ అయితే బాగా మిక్స్ చేసాను. నూడిల్స్ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయి, ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి గైస్. హిట్ ఆఫ్ ఫ్లాప్ ఇంకా తెలీదు తినేదాకా. సర్వ్ అయితే చేస్తున్నాము. నాకెందుకో ఎక్కడో డౌట్ కొడుతుంది. కలర్ఫుల్గా అయితే వచ్చాయి. టేస్టీగా ఉందో లేదో మాత్రం ఇంకా తెలియదు గైస్. టేస్టీ, కారం, ఉప్పు భలే సరిపోయింది. ఏమైంది సాసు? ఇట్లా చూడు ఎక్స్ప్రెషన్. బాగుందా? నిజంగా బాగుందా? నేనైతే టేస్ట్ చేస్తున్నాను నూడిల్స్. బాగుంది, సూపర్, ఎక్స్ట్రాడినరీ. కలర్ ఏమో స్ట్రీట్ స్టైల్లో వచ్చింది గైస్. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. మీరు ఈ నూడిల్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.